జూనియర్ రాజమౌళిల సాన్నిహిత్యం ఓపెన్ సీక్రెట్. టాలీవుడ్ టాప్ డైరెక్టర్గా జాతీయ స్థాయికి ఎదిగిన రాజమౌళి 15 ఏళ్ల క్రితం స్టూడెంట్ నెంబర్ 1 సినిమా ద్వారా దర్శకుడిగా కెరియర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. రాజమౌళి తొలి సినిమాతో ప్రారంభమైన జూనియర్ రాజమౌళిల కాంబినేషన్ అప్పటి నుంచి ఇప్పటిదాకా హిట్ కాంబినేషన్గా కొనసాగుతూనే ఉంది. రాజమౌళి దర్శకత్వం వహించిన స్టూడెంట్ నెంబర్ 1 మూవీ రిలీజ్ అయ్యి నిన్నటితో 15 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా రాజమౌళి అప్పటి రోజులను గుర్తుకు చేసుకుంటూ ఒక ట్వీట్ చేశాడు. దర్శకుడిగా నేను పరిచయం అయి 15 ఏళ్లు అయ్యింది. కానీ నేను ఎడిటింగ్ అసిస్టెంట్గా చేరి 25 ఏళ్లు అయ్యింది. వినడానికి చాలా కాలంలా ఉంది, కానీ అలా అనిపించడం లేదు అంటూ ట్వీట్ చేశాడు. ఇదే సందర్భంలో రాజమౌళి మరో ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టాడు. స్టూడెంట్ నెంబర్ 1 సినిమాను తీస్తున్న రోజుల్లో స్విట్జర్లాండ్లో ఒక పాట షూటింగ్ కోసం వెళ్ళినప్పుడు తనకు తారకు ఒకే గది ఇచ్చిన సందర్భంలో జూనియర్ వల్ల తాను పడ్డ నరకయాతనను బయటపెట్టాడు రాజమౌళి. తాను 9 గంటలకల్లా నిద్రపోతానని, అయితే జూనియర్ అర్ధరాత్రి 12 గంటల వరకు టీవీ చూసే అలవాటు ఉందన్న విషయాన్ని బయటపెట్టాడు రాజమౌళి. అయితే స్విట్జర్లాండ్లో తన రూమ్లో తనతో కలిసి ఉన్న జూనియర్ అర్ధరాత్రి 12 గంటల వరకు టీవీ చూస్తూ తనను విపరీతంగా బాధపెట్టిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ అప్పట్లో ఆ టార్చర్ భరించలేక తన మనసులో అనేకసార్లు జూనియర్ను తిట్టుకున్న విషయాన్ని ఇప్పుడు బయటపెట్టాడు రాజమౌళి. అదే కాకుండా జూనియర్ తన హోటల్ గదిలోని టీవీలో చూసేది స్విస్ భాషలో ప్రసారమయ్యే వ్యవసాయ కార్యక్రమం అట. అటువంటి కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేసిన ఆనాటి తారక్ను గుర్తు చేసుకున్నప్పుడు తనకు ఆశ్చర్యం, కోపం రెండూ ఇప్పటికీ కలుగుతూ ఉంటాయని అంటూ కామెంట్ చేశాడు రాజమౌళి. అంతేకాదు, అప్పటి స్టూడెంట్ నెంబర్ 1 విజయం క్రెడిట్ కథ రాసిన పృథ్వీ తేజకి, సంగీతం సమకూర్చిన కీరవాణికి చెందుతుంది అంటూ మరో కామెంట్ చేశాడు రాజమౌళి. ఈ సినిమా ఘన విజయం సాధించిన తర్వాత ఈ సినిమా యూనిట్తో కలిసి విజయయాత్ర 19 ఏళ్ల కుర్రాడుగా ఉన్న జూనియర్ను చూడటానికి జనం ఎగబడిన సందర్భం గుర్తు చేసుకుంటూ ఆనాటి తారక్ టాప్ హీరోగా మారిపోతాడు అని తాను ఊహించుకున్నాను అని అంటున్నాడు రాజమౌళి. జూనియర్ చేత జక్కన్న అంటూ అభిమానంగా పిలిపించుకునే రాజమౌళి దర్శకత్వంలో మళ్లీ మరో సినిమా రావాలని కలలు కంటున్న అభిమానుల కోరిక ఎప్పటికీ తీరుతుందో తెలియకపోయినా మరోసారి రాజమౌళి జూనియర్ పట్ల తనకున్న ప్రేమను ఈ విధంగా బయటపెట్టాడు అనుకోవాలి. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్ని పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యుయేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా